తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు. సిర్పూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్ప, కాంగ్రెస్ అభ్యర్థిగా రావి శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా పాల్వాయ్ హరీష్, బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వివేక్, బీజేపీ అభ్యర్థిగా దుర్గం అశోక్ పోటీ చేశారు. బెలంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వినోద్, బీజేపీ అభ్యర్థిగా కొయ్యల ఎమాజీ పోటీ చేశారు. మంచిర్యాల నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నడిపల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా కె ప్రేమ్ సాగర్, బీజేపీ అభ్యర్థిగా వీరబెల్లి రఘునాథ్ పోటీ చేశారు. ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కోవా లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్మీరా శ్యామ్, బీజేపీ అభ్యర్థిగా ఆత్మారాం నాయక్ పోటీ చేశారు. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా భూక్యా జాన్సన్, కాంగ్రెస్ అభ్యర్థిగా బెడ్మ బొజ్జు, బీజేపీ అభ్యర్థిగా రమేష్ రాథోడ్ పోటీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా జోగు రామన్న, కాంగ్రెస్ అభ్యర్థిగా కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పాయల్ శంకర్ పోటీ చేశారు. బోధ్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదే గజేందర్, బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు పోటీ చేశారు. నిర్మల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి రావు, బీజేపీ అభ్యర్థిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. ముథోన్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా జి విఠల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరావు, బీజేపీ రామారావు పటేల్ పోటీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పి వినయ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా పి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. బోధన్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా షకీల్ అహ్మద్, కాంగ్రెస్ అభ్యర్థిగా పి సుదర్శన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా వడ్డీ మోహన్ రెడ్డి పోటీ చేశారు. జుక్కల్ ఎస్సీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా హనుమంతూర్ షిండే, కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మీ కాంతరావు, బీజేపీ అభ్యర్థిగా అరుణ తార పోటీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీ నారాయణ పోటీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్, బీజేపీ అభ్యర్థిగా వి సుభాష్ రెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా వెంకట రమణారెడ్డి పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గణేష్ బిగాల, కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ, బీజేపీ అభ్యర్థిగా సూర్య నారాయణ పోటీ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ భూపతి రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా దినేష్ కులచారి పోటీ చేశారు. బాల్కొండ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేశారు. కోరుట్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా జె నర్సింగ్ రావు, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పోటీ చేశారు.